నేను అసమర్థులైన అధికారుల దగ్గర పనిచేయడం కంటే అరకదున్నుకోవడం మేలు అని అవును ఒక అవును అదే మాట నినాదం అన్నాడు. ఏదో బయటకు అవును వచ్చినట్టుంది. అదే శ్రీనాథుడు పద్యం చెప్పారు. అది అలవోక నేను ఎవరో చెప్పలేదు. ఎవరో చేశారు అది ఏ వెంకటేశ్వరరావు గారు అన్నారు లేదు ఆయన తెలియదు అన్నారు, కానీ ఆయనే అన్నారు. అదే ప్రచారంలోకి వచ్చింది. లేదు ఆయన అన్నారు, ఓకే ఓకే హాలికుడైననేమి అని నేను వ్యవసాయం చేసుకుని బతుకుతాను కానీ ఒక అవినీతి పరుడును ఒక నేరస్తుడు, ఒక నిందితుడు, ఒక క్రిమినల్, ఒక హంతకులు ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నేను నేను పనిచేయను అని ఆయన ఆ రోజు కనుక వెళ్ళి నమస్కారం పెడితే అవమానించే 100% ఏమో వెంకటేశ్వరరావు ఏంటి వచ్చావు అనేవాడో, లేకపోతే ఇంకా వేరుగా కూడా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే మనిషిని మనస్తత్వం అటువంటిది అక్కడ ముఖ్యమంత్రి మనస్తత్వం. సరే ఇప్పుడంతా అయిపోయింది, పోస్టింగ్ వచ్చేసింది. నేను నా వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను, నేను సెల్యూట్ చేయను. రైట్ రైట్. ఈ రోజు నేను అతను మొహం కూడా చూడటానికి ఇష్టపడిన అన్నాడు, వెళ్ళలేదు. ఈ రోజు కాబట్టి అతను నిఖార్సు అయిన వ్యక్తి ఎవరంటే నేను నిజంగా చెబుతాను ఇవాళ మీ ద్వారా నేను తెలుగు సమాజానికి అటువంటి చరిత్రలో అటువంటి వ్యక్తి నేను సెల్యూట్ చేయను, ఒక నేరస్తుడు కన్న వ్యక్తి ఒకే ఒక్కడు ఏబి వెంకటేశ్వరరావు. ఇప్పుడు ఏంటి ఆయనకి పోస్టింగ్ వచ్చింది, సస్పెన్షన్ ఎత్తేసారు, ఆయనకి పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు ఏంటి అనేది పరిస్థితులు ఇచ్చారని కంటెంప్ట్ అవుతుంది కాబట్టి రేపొద్దున ప్రభుత్వం మారుతుంది కాబట్టి రేపొద్దున ఇచ్చానమ్మ వాయిను పుచ్చుకున్నానమ్మ వాయిను, నేను ఏదైతే చేస్తానో అదే ఇస్తాను, నేను ఏదైతే మీతో మాట్లాడతానో మీరు తిరిగి నాకు అదే గౌరవం ఇస్తాను. ఇవాళ చీఫ్ సెక్రటరీ ఇంకో 2 నెలల్లో రిటైర్ అయిపోతాడు. రేపొద్దున అతని మీద ఆరోపణలు ఇవాళ 800 ఎకరాల భూమి ఆరోపణలు వచ్చినాయి విశాఖపట్నంలో. ఇంకా పలు ఆరోపణలు ఉన్నాయి. అతను చీఫ్ సెక్రటరీ రేపో మాపో జైలుకి వెళ్ళక తప్ప ఊసలు ఎక్కించాల్సిందే. ఎవరో మీరో నేను ఇంకో వాళ్ళు సివిల్ సొసైటీలో ఎవరన్నా రేపు కంప్లైంట్లు ఇస్తే సచ్చినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల్సింది. ఇది వరకు ఓకే. వెంకటేశ్వరరావు గారి పాత్ర ఏంటి? దానికోసమే చెబుతున్నా. ఇవాళ రేపొద్దున బతిమాలుకుని తనకు సినిమా కనపడింది ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి, లేకపోతే ఇవాళ కూడా పోస్ట్ ఇచ్చేవాడు కదా ఏబి వెంకటేశ్వరరావుకి. ఎగ్జాక్ట్లీ అవును కదా. మొన్న ఎప్పుడో 9వ తేదీనో ఏమో వచ్చినప్పుడు నేను సీఎం రాసుకుంటాను చేశారు కదా. సీఎం రాయి కూడా తెలియదు ఆ మాత్రం. బెంచ్ క్లర్కా నేను గుమస్తానా, నువ్వు చీఫ్ సెక్రటరీ తీసుకోవచ్చు కదా, నీకు రూల్ బుక్ తెలుసు కదా. అసలు ఉంది ఆపద్దారం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, నువ్వు రాష్ట్రానికి నీకు ఏమో జ్ఞానం ఉందా, కనీస జ్ఞానం ఉందా ఇతనికి చీఫ్ సెక్రటరీకి? కావాలని కుల ఉద్వేషంతోనే కానీ ఇద్దరు ఒకే కులస్తులనే కదా మొత్తం పెట్టుకుని అక్కడ రాజ్యం చేశారు కదా. చేసి సీఎం రాయాల్సిన అవసరమే లేదు, టైం డిలే చేశారు కదా ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే వారం 10 రోజుల్లో కనుక ఆయనకి కనుక పోస్ట్ ఇస్తే ఈయన మళ్ళీ ఢిల్లీలో ఏమన్నా ఇది చేసుకుని మళ్ళీ ఏమన్నా ఎక్స్టెన్షన్ తెచ్చుకోగలరు. లేదంటే ఇప్పుడు ఉన్న డీజీపీని తీసేసి ఆయన కనుక పోస్ట్ చేస్తే మన కౌంటింగ్ ఈ ఎలక్షనీరింగ్ అంతా కూడా మన కంట్రోల్ ఉండదు. మరి ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుందా ప్రభుత్వం మారితే? రూల్ పొజిషన్ ప్రకారం అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ తీసుకుంటానికి ఉండదు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడానికి ఉండదు. ఒకసారి వన్స్ ఇదైన తర్వాత కానీ నిజంగా రేపు ఆయన పడిన పోరాటానికి, ఆయన చేసిన పోరాటానికి, ఆయన ఒక తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన విషయంకి, ఆయనకున్న కమిట్మెంట్కి, సమాజం పట్ల ఆయనకున్న దీనికి మరి ముఖ్యమంత్రిగా రేపు పొద్దున రాబోయే చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలను తప్పకుండా వినియోగించి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం అటువంటిది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో నేనుంటే, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే, మాట వరుస చెబుతున్నా, ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు లాంటి క్యారెక్టర్, అటువంటి క్యారెక్టర్ అంటే అటువంటి కమిట్మెంట్ కాపాడుకునే, సొంత క్యాడర్ని కాపాడుకునే తత్వం ఉన్న వ్యక్తులు కనుక ఉంటే నెక్స్ట్ రేపు 9వ తారీఖున ముఖ్యమంత్రిగా ఆయనతో పాటు ఈయన హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయించాలి. అంటే రాజకీయ పదవి డెఫినెట్గా. ఎందుకంటే డీజీ కంటే ఉన్నతమైన పోస్టు. హోమ్ మినిస్టర్ అప్పచెప్పేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అందరిని కంట్రోల్ తీసుకోమంటే మీకు నెల రోజుల్లో ఆయన ఏంటో ఆయన ప్రూవ్ చేసుకోగలరు. ఏముంది 6 నెలల పాటు ఎమ్మెల్సీ కూడా లేకుండా కూడా హీ కెన్ పెర్ఫార్మ్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్. ఆఫ్టర్ దట్ హీ కెన్ కంటెస్ట్ ఎనీవేర్. ఉందా మీకు 15 ఏళ్ళుగా పరిచయం ఉందంటారు ఆయనకి రాజకీయంగా? ఎవరికి ఉందండి? ఇప్పుడు గోపి నువ్వు తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ అంటే మీకేమైనా తక్కువ? మాట వస్తే చెబుతా. అలా కాదులేండి, కొంతమందికి ఉంటుంది కదా, కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కదా. ఆయనకుండా మేధస్సు, ఆయనకుండా సర్వీసు, ఆయనకుండా ఇది ప్రూవ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి కొత్తగా కుక్కలు చింపిన ఇస్తర్లాగా అయిపోయింది కదా గత 5 సంవత్సరాలుగా. గంజాయి, డ్రగ్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విర్రవీగిపోవటం, నడి రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం, నరికేస్తాం, తలలు నరికేస్తామని మాట్లాడి వికృతమైన భాష, అనాగరికమైన భాష మాట్లాడటం వెరితాళ్ళు వేసింది కదా. వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాలి కదా. వీళ్ళందరినీ ఎక్కడాన్ని అక్కడ పెట్టి తొక్కినారలాగాలి కదా. తల్ల ఎగరేసిన విష సర్పాలన్నీ ఉన్నాయి కదా.
వీళ్ళందరినీ తొక్కినారలాగాలంటే మొత్తం అంతా ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ పెట్టండి, పెడితే మొత్తం 6 నెలల్లో రాష్ట్రం ఎట్టా ఉండాలో చూపిస్తాడు ఆయన. ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు నాకు తెలుసు ఇసుక మీకు చెబుతున్నా ఆయన ఏబీ గారి గురించి. నేను, పరకాల ప్రభాకర్ గారు, ఏబీ వెంకటేశ్వరరావు గారు, మిత్రుడు నల్మో చక్రవర్తి, మేము నలుగురే ఉన్నాం పరకాల ప్రభాకర్ గారి ఆఫీస్లో. ఇంకా ఒకళ్ళిద్దరు ఎవరు లేదు, నాకు తెలిసి మేము నలుగురు అనుకుంటా బహుశా, బాగా గుర్తు నాకు. ఫిల్మ్ నగర్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఇది చిన్న డిబేట్ వచ్చినప్పుడు ఆయన లేవనెత్తిన అంశం, ఇసుక ఏమన్నా బంగారమా తీసుకుపోయి పాత్రలు వేసుకుంటానికి దాచుకుంటానికి, ఇసుక ఎవరు తీసుకెళ్తారు, ఇసుక ఫ్రీగా చేసేస్తే అప్పటికి బాగా విపరీతంగా నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇసుక మాఫియా నడుస్తుంది. ఇది 2013, 14లో ఇది జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైం. ఇదేమన్నా ఇసుకని అనవసరంగా దీన్ని కాంప్లికేట్ చేస్తున్నారు, దాన్ని ఫ్రీ మార్కెట్ చేస్తే మా చిన్నప్పుడు అట్టాగి ఉండేది. ఇసుక పాటలు ఉండేవి కదా, ఫ్రీనే కదా సార్. ఇప్పుడు కదా కొత్త ఇసుక పాలసీలు పెట్టి అంత. అప్పుడు పంచాయతీలు నదీ తీరం ఏమిటండి గ్రామాల్లోకి వెళ్తే పంచాయతీకి ఇది కట్టేస్తే ఆ ముఠాలు వచ్చేసి రాత్రిపూట, ఎక్కువగా రాత్రిపూట ఉండే చల్లబాటేలా ట్రాక్టర్లో వేసుకుని ఇల్లు కట్టుకోవడానికి తెచ్చుకునేవాడు. ఎప్పుడు కూడా ఇటువంటిది ఎప్పుడు లేదు. ఈ ఇసుకను కూడా అమ్ముకోవచ్చు, మట్టిని కూడా అమ్ముకోవచ్చు అని ఇప్పుడు చెరువులో మట్టులు కూడా అమ్ముకుంటాం మొదలెట్టారు కదా గత 5 ఏళ్లలో. చెరువుల్లో మట్టి అమ్ముకుంటాం, ఎక్కడన్నా దౌర్భాగ్యం ఉందండి. చెరువులో మట్టిని రైతులు తీసుకెళ్ళిపోయి పొలాల్లో వేసుకుంటారు, ఎందుకంటే పొలాలు ఇదవుతాయని, పరిపుష్టం అవుతుంది, బలం అవుతాయని. ఇప్పుడు చెరువుల్లో మట్టిని కూడా ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. దౌర్భాగ్యం. ఇసుకను సరే ఇది బంగారం కంటే దారుణం అయిపోయింది. ఆ రోజుల్లో ఆయన చెప్పారు, ఇసుకను మనం ఫ్రీగా చేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ఏం పోయింది దాన్ని అణిచిపెట్టే కొద్దీ ఇంక వెర్రితాలు వేసేసి బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది, దాన్ని ఓపెన్ చేసేస్తే కావాల్సినంత తీసుకోవాలంటే తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు, ఇళ్ళ దగ్గర పాత్రలు వేసుకుంటారు, పుర్రెలు కట్టుకుంటారు. పుర్రెలు అంటే వరి ధాన్యం ఉంటుంది కదా, ఇదే మాట ఆయన అంది. ఏం చేసుకుంటారు, ఫ్రీగా వదిలేస్తే హ్యాపీగా అయిపోతుంది, అనవసరంగా పెడుతున్నారు అన్నారు. నెక్స్ట్ 2014లో ఎన్నికల తర్వాత, ఈ జస్ట్ ఎన్నికలకు ఒక 1 year 6 నెలలు ముందు అనుకున్నది అనమాట. తర్వాత చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మరి ఆయన ఇటువంటి ఆలోచనలు ఆయనకి ఇచ్చింది ఈయనే అనుకుంటా. ఎందుకంటే నాకు ఉచిత ఇసుక పాలసీ, ఎందుకంటే వీళ్ళు పరకాల గారు ఏబీ గారు ఆయనకు అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి అది జరిగింది అప్పుడు. మరి ఇటువంటి మేధావులు తెలివిగల వాళ్ళందరూ కూడా మంచి రాష్ట్రం అభివృద్ధి పట్ల అంకితభావం ఉన్నాళ్ళు, ఇటువంటి టీమును కనుక చంద్రబాబు గారు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ చిడతల బ్యాచ్లను పెట్టుకుని భజనలు చేసేవాళ్ళని ఆహా ఓహో అని సన్ఫ్లవర్లు, మహికో జాతి హైబ్రిడ్ సన్ఫ్లవర్లు ఇప్పుడు దిగిపోతాయి. మొత్తం హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, మొత్తం విశాఖపట్నం నుంచి అక్కడెక్కడ పెద్ద పెద్ద పొద్దుతిరుగుడు పువ్వులన్నీ ఇప్పుడు ఉండవల్లి వెళ్ళిపోయి ఆ ఇంటి చుట్టూ మొలుతాయి అనమాట. ఇప్పుడు ఈ పొద్దుతిరుగుడు పువ్వులు పెట్టుకుని మురుసుకున్నాడు అనుకోండి, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మామూలే చరిత్ర. అట్లా కాకుండా కమిటెడ్గా కనుక తీసుకొస్తే ఆ 23 సీట్లు వచ్చే అవమానకరం లాంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రం బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్లో చాలా హ్యాపీగా బతుకుతారనేది నా. సో మీ అభిలాష అయితే మాత్రం ఆయన తీసుకుపోయి హోంమంత్రిగా కూర్చోబెట్టాలి. నేను నా విషయంలో టెక్నికాలిటీస్ లో అడుగుతుంది ఏంటంటే, ఆయన ఏమన్నా అధికారిగా ఏమన్నా ఉపయోగించుకోవడానికి అంటే వాళ్ళతో సాయంత్రానికి అధికారిగా ఆయన రిటైర్ అయిపోతారు. ఇంకా ఎక్స్ట్రాడినరీగా మరి కేంద్ర ప్రభుత్వం కనుక ఈయన సర్వీసులు కావాల్సిందేనో మేము రిటైన్ చేస్తామని కనుక కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న సెంట్రల్ పర్సనల్ ట్రైనింగ్ అని ఉంటుంది కదా, వాళ్ళు కనుక ఏమైనా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ రెస్టోర్ చేయొచ్చు. అది ఇంతవరకు ఎక్కడ భారతదేశ చరిత్రలో జరిగిన దాఖలాలు మనకు ఎక్కడా లేదు.